భరోసా వెంటనే 15,000 రైతు భరోసా వెంటనే కాంగ్రెస్ వాగ్దానం ఇచ్చిన 15,000 వెంటనే మాట తప్పిన రేవంత్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాలకు పాల్గొన్న కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు. ప్రధానంగా ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజైతే ఏమైతే అమలు చేసిన హామీ ఇచ్చి రైతు భరోసాను 15,000 పెంచుతానని చెప్పి ఈరోజు 6,000 అని చెప్తున్నారు. అది కూడా ఒకటే సీజన్కు వానాకాలం ఎత్తేసిండ్రు. ఈ రబీకి అది కూడా పండగ అన్నారు, సంక్రాంతికి అది కూడా పండగ వేయకుండా మళ్ళీ 25వ తేదీ మళ్ళీ చెప్తున్నారు. దానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా వీపనగండ్ల మండలం కూడా నిరసన కార్యక్రమం జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే దేశానికి వెన్నెముకైనటువంటి రైతులకు ఏమైతే హామీ ఇచ్చిందో ఆ రోజు మీకెందుకు ఇప్పుడు రైతు బంధు తీసుకోకండి, నేను వచ్చిన ఎమ్మడే డిసెంబర్ 9కి ఇస్తానని మాట చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు సంవత్సరం అయినా కూడా రైతు బంధు లేదు. ఒక 2 సీజన్లు ఎగ్గొట్టిండ్రు. మళ్ళీ ఇప్పుడు ఈ సీజన్కి ఇస్తామని చెప్పి అది కూడా 7,500 ఇస్తామని చెప్పి 6,000కి వచ్చిండ్రు. కాబట్టి మాట ఇచ్చి తప్పిన గవర్నమెంట్కు రేవంత్ రెడ్డికి ఎప్పుడైనా బుద్ధి చెప్పాల్సిన పరిస్థితులు అయినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు కూడా ముందు కార్యక్రమాలు చేస్తేనే తప్ప ఈ గవర్నమెంట్ కలిగి రాదు. కాబట్టి అందరూ రైతులు ముందుకు వస్తేనే తప్ప ఈ 15,000 వాడేది. ఈ రైతు బంధు దేశానికి వెన్నెముకైనటువంటి రైతులను ఆదుకుంటేనే, లేకపోతే కాదు. అందుకొరకు మనం నిరసన కార్యక్రమం చేస్తున్నాం. అది కూడా ఒట్లకు బోనస్ ఇస్తా అని చెప్పి లాస్ట్కు సన్నాలకు పెట్టిండు. ఆ సన్నాలకు కూడా మన సంఖ్య పరిస్థితి వచ్చింది. ఈరోజు ఆ సన్నాలకు కూడా బోనస్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని రైతులు అందరూ మేల్కొని ఉద్యమ బాట పడితేనే తప్ప వేరే కాదని చెప్పి ఈ సభాముఖం చెప్తున్నాం. కాబట్టి అందరూ రైతులు పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.